లడ్డు ప్రసాదంతోనే కూటమి ప్రభుత్వం సర్వనాశనమవుతుంది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తిరుమల లడ్డు ఇష్యూ వెనుక జరిగింది ఇది. కేవలం రాజకీయ స్వార్థంతో వైఎస్ జగన్ గారిపై హిందువుల్లో వ్యతిరేకత పెంచడానికే లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధపు ప్రచారం చేశారని రాచమల్లు ఆరోపించారు. కానీ సిబిఐ సిట్ నివేదికతో నిజం తేలిపోయింది. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైంది. తప్పు చేయలేదు కాబట్టే వైఎస్ఆర్సీపీ నేతలు ధైర్యంగా సుప్రీం కోర్టుకు వెళ్లారని అన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు శాంతించడం లేదు? వాస్తవాలు బయటపడ్డా తనకు నచ్చిన రిపోర్టు వచ్చేదాకా కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర స్వామి అబద్ధాలను సహించరు. వెంకటేశ్వరుడే తగిన బుద్ధి చెబుతాడని రాచమల్లు హెచ్చరించారు. మరి రాచమల్లు వ్యాఖ్యలపై మీరేమంటారో కామెంట్ చేయండి.